హాయ్ అండి రోజు వీడియోలో మనము హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి। ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనము హ్యాండ్స్ ని అయితే స్టిచ్చింగ్ చేసామంటే ఫిట్టింగ్ బాగా కుదురుతుంది, సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తాయి। నేను ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను। లైనింగ్ పీస్ ని బ్లౌజ్ పీస్ మీద అయితే వేసి తిరిగి వేసేస్తున్నానండి। మనకి బ్లౌజ్ పీస్ కి అంచు అయితే వచ్చింది కాబట్టి బ్లౌజ్ పీస్ కి పైన సైడ్ లైనింగ్ పీస్ ని పెట్టి ఈ విధంగా జాయింట్ చేసేసి తిరిగి వేసేస్తున్నాను। తిరిగి వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేస్తున్నానండి। మనకి అంచు వస్తే ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది, కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు। అంచున్న బ్లౌజులకి ఈ విధంగా తిరిగి వేసేసుకుని ఏం పర్వాలేదండి, చేతి పని అయితే అక్కర్లేదు, చూడడానికి నీట్గానే ఉంటుంది। ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక పైన వైపు కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి। లైనింగ్ అయితే మనం బ్లౌజ్ పీస్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి। ఇదే విధంగా మనము 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్నాక హ్యాండ్ని అయితే మధ్యకి మడతపెట్టి ఈ విధంగా వేసుకోవాలి। అలాగే 2 హ్యాండ్స్ని కూడా ఒక దాని మీద ఒకటి వేసుకుని రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని అయితే చూసుకోవాలండి। హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే కట్ చేసుకోవాలి। హెచ్చు తగ్గులు ఏమీ రాకపోతే ఒక దాని మీద ఒకటి విధంగా వేసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే తీసుకుని ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ పైన వేసుకోవాలండి। సేమ్ ఆది బ్లౌజ్ లాగా హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌన్ వచ్చిందా లేదా అని అయితే ఒకసారి చూసుకోవాలండి। నాకు హ్యాండ్ పొడవు అయితే కరెక్ట్గానే వచ్చింది, కానీ హ్యాండ్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది। మనకి స్టిచ్చింగ్ చేసాక హ్యాండ్ డౌన్ ఇక్కడికి వచ్చిందండి, కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట। ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది అయితే మనం కట్ చేసేసుకోవచ్చు। నాకు పైన వైపు అయితే లైట్గా హెచ్చు తగ్గు వచ్చింది, అది కూడా కట్ చేసేసుకున్నాను। అలాగే చంక డౌన్ కూడా ఆది బ్లౌజ్ కంటే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నానండి। అలాగే చివరి వైపుని 4 కూడా మనము 2 హ్యాండ్స్ని 4 మడతల మీద ఉన్నది కదా, అప్పుడు ఈ హ్యాండ్స్ ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి అవి కూడా ఈక్వల్గా కట్ చేసేసుకున్నాను। తర్వాత మధ్యన ఒక కట్స్ అయితే పెట్టుకుని హ్యాండ్స్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడైతే నెక్ షోల్డరు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనము హ్యాండ్స్ జాయింట్ చేయాలి, కానీ హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ అయితే ఒకసారి కొలుచుకోవాల్సి ఉంటుంది। మనకి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే షోల్డర్ కుట్టు కోసం తీసుకోగా ఇంకా నాకు ఎక్స్ట్రా మిగిలిందండి, ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చాయి, అదైతే మార్కింగ్ చేసుకున్నాను। అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయి లేదా అని హ్యాండ్స్ ఎతికి ముందే ఈ విధంగా చూసుకోవాలి। నాకైతే కరెక్ట్గానే వచ్చాయండి। అలాగే మరొక సైడ్ కూడా షోల్డరు ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకోవాలి। అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయి లేదా అని చూసుకోవాలి। ఇటు సైడ్ అయితే మనకి షోల్డర్ హెచ్చు తగ్గులు లేవు, అలాగే ఎక్స్ట్రా కూడా లేదండి, సేమ్ ఆది బ్లౌజ్ లాగే ఉన్నది। అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గానే ఉన్నదండి। ఒకవేళ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతే ఎలా తగ్గించాలి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఎక్కువైతే ఎలాగా తగ్గించాలని మీకు ఒక వీడియో ఉంది, ఆ వీడియో అయితే చూడండి। అలాగే మనకి షోల్డర్ ఎక్స్ట్రా వచ్చింది, ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు। అలాగే నేను చంక డౌన్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో అయితే తీనండి, ఎప్పుడు కూడా హ్యాండ్ అతికి ముందే తీస్తాను। చూస్తారు కదా, మీకు మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ ప్రకారము చంక డౌన్ అయితే తీసేసుకుంటున్నాను। షోల్డర్ అయితే ఎక్స్ట్రా వచ్చిందనే తీసానండి, ఎక్స్ట్రా రాకపోతే షోల్డర్ తీయకుండా ఓన్లీ ఫ్రంట్ వైపు చంక డౌన్ మాత్రమే తీసుకుంటూ ఉంటాను। షోల్డర్ హెచ్చు తగ్గులు వచ్చినా ఎక్స్ట్రా వచ్చినా షోల్డర్ కూడా తీసుకోవచ్చు అన్నమాట, ఏం పర్వాలేదు। ఈ విధంగా మనము షోల్డర్ని సరి చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ని అయితే తీసుకోవాలండి। మనము హ్యాండ్ని ఎప్పుడు ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకోవాలి। అయితే మనకి హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఈ విధంగా హ్యాండ్ పెట్టినప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా, ఆ ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు ఆ భాగానికి అప్పటికప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసుకుంటున్నానండి। నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ లోతు సాధారణంగా తీనండి, ఈ విధంగా నేను బ్లౌజ్ ఎతికేటప్పుడు మాత్రమే తీస్తాను। మనం ముందుగానే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ తీయడం వల్ల మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది। ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుని లైనింగ్ జాయింట్ చేయవలసి ఉంటుంది, లేకపోతే మనం తీసుకున్న ఫ్రంట్ లోతు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా అంత కన్ఫ్యూజన్ అవసరం ఏముందనేసి ఈ విధంగా బ్లౌజ్కి హ్యాండ్ని అతికి ముందే ఫ్రంట్ డౌన్ అయితే తీసుకుని నేను హ్యాండ్కి మధ్యకి పెట్టుకున్న మార్కింగు బ్లౌజ్కి షోల్డర్ కుట్టు ఒకే చోటకు వచ్చి ఈ విధంగా హ్యాండ్ని అయితే చూసుకుంటూ జాయింట్ చేసుకుంటానండి। మీరైతే ఈ టిప్స్ పాటిస్తూ కనుక హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నారంటే షోల్డరు
ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు కూడా రాకుండా ఉంటాయండి. అలాగే మనము హ్యాండ్స్కి 2 టైమ్స్ అయితే కుట్టు వేయాలి. 1 టైం కుట్టు వేసిన తర్వాత షాలర్ ఆది బ్లౌజ్లా వచ్చిందా లేదా ఇంకొకసారి చూసుకోవచ్చు. మీకు ఇంకా షాలరు ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ వస్తే కనుక మరొక కుట్టు వేసేటప్పుడు కొంచెం లోపల సైడ్కి వేసుకుంటే షాలర్ వెడల్పు అయితే తగ్గుతుందండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగే షాలర్ వెడల్పు రావడం కోసం ఈ విధంగా మీకు షాలర్ ఇంకా ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ ఉంటే రెండో కుట్టి వేసేటప్పుడు కొంచెం లోపల వేసుకుంటే తగ్గుతుందని చెప్తున్నానండి. మనకి 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చినా తక్కువ వచ్చినా ఏం పర్వాలేదు. 1/2 ఇంచు ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ బాగా కుదరదండి. షాలరు ఆది బ్లౌజ్ లాగా రావాలంటే మీరు నేను చెప్పినట్టుగా ముందుగానే హ్యాండ్స్ ఎత్తికి ముందే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత షాలర్ మధ్యకి ఈ విధంగా హ్యాండ్ని అయితే మడత పెట్టి సైడ్ జాయింట్లు కూడా మనము జాయింట్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు అలాగే బాడీ లూజ్కి మార్కింగ్ చేసుకోలేదండి. అప్పటికప్పుడు ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఆది బ్లౌజ్ని అయితే తిరగవేసేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చే హ్యాండ్కి అటు సైడే మార్కింగ్ చేయాలి. చూసారు కదా మన కుట్టి బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇది కూడా ఆది బ్లౌజ్ని కూడా ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇటు సైడ్ హ్యాండ్ అటు సైడ్కి వస్తుంది. ఫస్ట్ అయితే లూజ్ మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ప్రకారము క్లాత్ని అయితే పాదం కింద పెట్టుకున్నానండి. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి హ్యాండ్ మధ్యకు కూడా ఇంకొక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చంక్ లూజ్ కూడా తీసుకుంటానండి. చూసారు కదా చంక్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా అప్పటికప్పుడు తీసుకోవచ్చు. మనము ముందుగా మార్కింగ్ చేసుకోకపోయినా ఆది బ్లౌజ్తో అప్పటికప్పుడు తీసుకుని కూడా స్టిచ్చింగ్ వేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చంక్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నానండి. మనం చంక్ లూజ్ పెట్టి కింద దాకా కూడా లాగేసుకోవచ్చు. కానీ మీకు ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారం రావాలంటే ఇది వచ్చేసి తాళ్ళు పట్టి వైపు బెల్ట్ అండి. అలాగే మనం ఆది బ్లౌజ్లో తాళ్ళు పట్టి వైపు సేఫ్ బెల్ట్కి కుట్టు చివరి కుట్టు ఎక్కడ దాకా ఉందో కూడా ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కింద దాకా కూడా కుట్టి వేసేసుకున్నామంటే మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్ లాగే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుందన్నమాట. అలాగే మనం కొచ్చుల కోసము 3 టైమ్స్ అయితే కుట్లు వేయాలండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు తరచూ వచ్చే ప్రాబ్లం కనుక నాకు కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ ప్రాబ్లం మీద మీకు ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ విధంగా మనము కొచ్చుల కోసము 3 టైమ్స్ కుట్లు వేసుకున్నాక చివరి వైపున హెచ్చు తగిలి ఏమైనా వస్తే కట్ చేసేసుకుని చివరి వైపున మనము ఈ విధంగా చివర్లో అయితే లోపలికి మడత పెట్టేసి ఒక కుట్టి వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ పీసులు రాకుండా ఉంటుంది. వార్లాక్స్తో కూడా పని ఉండదండి. ఈ విధంగా వేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది.